ఎవరైతే ఈ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌లు వాడుతా ఉన్నారో వాళ్ళందరికి కూడా విషాదం అని చెప్పాలి. ఎంత దారుణమైన విషాదం అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త రూల్ వల్ల మొత్తం ఒకేసారి ప్రజలందరి నెత్తి మీద ఒక పెద్ద గ్యాస్ బండే పడిందని చెప్పుకోవాలన్నమాట. అంత దుఃఖమైన ఒక రూల్ తీసుకొచ్చింది. దానివల్ల చాలామంది దుఃఖిస్తా ఉన్నారు కూడాను ఆ రూల్ వల్ల. ఎందుకంటే అటువంటి కఠినమైన రూల్స్ దాంట్లో పాటించాలని చెప్పేసి క్లియర్ కట్‌గా రాసింది. అసలు గ్యాస్ రూల్స్ కొత్త రూల్ ఏ విధంగా తీసుకొచ్చింది? ఎందుకు అంత పెద్ద పిడుగైన విషయాలు ప్రతీది కూడా పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ మీకు చెప్తాను. మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. ఒక రకంగా మనం చూసుకుంటే అప్పట్లోని పశ్చిమ ఆసియాలోని ఈ పశ్చిమ దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల్లోని బాగా యుద్ధ వాతావరణం పెరిగిపోవడం వల్ల ఈ ఇరాను, ఇజ్రాయెల్, అదేవిధంగా అమెరికా, అదేవిధంగా ఈ అరబ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దుబాయ్, కోటి అన్నిట్లో కూడా కొట్టుకు సత్తా ఉన్నాయి కదా! ఇప్పుడు కూడా కొట్టుకు సత్తా ఉన్నాయి. సో, ఇలా ఎప్పుడైతే స్టార్ట్ చేసినాయో అప్పటి నుంచి మనకేదైతే ఈ చమురు ఉందో, గ్యాస్ చమురు ఉందో దాని మీదయితే మనకి విపరీతంగా అయితే కొరత మొదలైంది. మనం కొన్ని నెలల ముందైతే ఎంత దారుణమైన పరిస్థితిలోకెళ్ళిపోయామో మనందరికీ తెలుసు. చాలామందైతే పొలాలు ఏరుకుంటా ఉన్నారు. పల్లెటూరులోని ఎక్కడ కూడా ఏ పొలంలో కూడా అసల దొరకలేదు. మొత్తం అంతా పల్లెటూరు అంతా కూడా నీట్ అండ్ క్లీన్ అయిపోయింది. ఏ చెట్టు కింద కమ్మున్నా గాని కమ్మ పట్టుకెళ్ళిపోయేవారుమాట. అందరూ పొయ్యిలు స్టార్ట్ చేశారు. సో, పల్లెటూరులో కాబట్టి పొయ్యిలు గట్టా స్టార్ట్ చేశారు. సిటీలో అయితే స్టార్ట్ చేయగలరా? చేయలేరు కదా! సిటీలో అపార్ట్‌మెంట్‌లో ఉన్నవాళ్ళు, అదేవిధంగా మంచి లగ్జరీగా ఉన్నవాళ్ళు అందరూ కూడా ఎక్కడికెళ్ళాలి? ఒకవేళ గ్యాస్ అయిపోతే గాని దేని మీద వండుకుంటారాళ్ళు? చాలా దారుణమైన పరిస్థితి కదా! సో, అటువంటి పరిస్థితులు ఏర్పడింది. ఆ పశ్చిమ దేశాల్లో ఏదైతే యుద్ధం జరుగుతుందో దానివల్లే అదంతా కూడా ఏర్పడింది. దానివల్ల ఎల్‌పీజీ గ్యాస్ ఏదైతే ఉందో దానివల్ల కూడా ఈ కొరత వచ్చిందన్నమాట. సో, ఎందుకంటే ఇరాన్ యొక్క ఏదైతే హార్ముజ్ జలసంధి ఉందో, హార్ముజ్ జలసంధిని బ్లాక్ చేసేశారు. అక్కడి నుంచి రావాల్సిన ఏదైతే షిప్పులున్నాయో, ఈ షిప్పులన్నీ కూడా రాకపోవడంతోటి మన ఇండియాలో ఉన్నటువంటి ఏదైతే గ్యాస్ నిల్వలున్నాయో, ఆ నిల్వలన్నీ కూడా చాలా తొందరగా అయిపోయాయన్నమాట. గ్యాస్ నిల్వలంటే ఎక్కువ నెలలు ఉంచరన్నమాట. ఎందుకని గ్యాస్ కాబట్టి 1, 2 రోజులు లేదా 3 రోజులు అనే విధంగా అయితే ఉంచుతారన్నమాట. అప్పటికప్పుడు ఇన్‌పుట్ చేసుకుంటారు. మళ్ళీ ఒక 3, 4 డేస్‌లో దాన్ని ఎ అందరికి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉంటారు. మళ్ళీ ఇన్‌పుట్ చేసుకుంటా ఉంటారు. ఎందుకంటే గ్యాస్ కాబట్టి. అత్యంత ప్రమాదకరమైన లిక్విడ్ కాబట్టి అది. దాన్ని ఆ విధంగా స్టోరేజ్ చేస్తారన్నమాట. సో, అటువంటి పరిస్థితిలోని ఈ ప్రపంచ దేశాల వల్ల మనకు దెబ్బపడిపోయింది. అయినా గాని భారత ప్రభుత్వం చాలా చాకచక్యంగా అయితే ఎవరికీ ఇబ్బంది లేకుండాను అంటే మరీ అంత ఇబ్బంది లేకుండా అయితే అందరూ కూడా మెయింటైన్ చేసుకుంటూ వచ్చింది. కమర్షియల్ గ్యాస్ బండలు ఏవైతే ఉన్నాయో అయి ఆపేసింది. హోటల్‌లో, రెస్టారెంట్ ఏవైతే ఉన్నాయో ఎందుకంటే అక్కడ తినకపోయినా ఏం పర్లేదు. ఏదైతే ఇంట్లో వండుకుంటారో వాళ్ళకి ప్రధానంగా కావాలి కాబట్టి ఇవి నడిపించింది వాటిని ఆపేసింది. సో, ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఒక కొత్త రూల్ తీసుకొచ్చిందన్నమాట. ఆ కొత్త రూల్ కూడాను జూన్ 1 తారీఖు నుంచి అంటే రేపటి నుంచి అది అమల్లోకి వస్తదని చెప్పిందన్నమాట. ఈ కొత్త రూల్ ఏంటంటే కొంతమంది గ్యాస్‌ని విచ్చలవిడిగా అయితే వాడేస్తూ ఉంటారు. అసలే ఇండియాలో గ్యాస్ లేదు. దాన్ని కూడా గుర్తించుకోకుండాను విపరీతంగా వాడేస్తా ఉంటారన్నమాట విచ్చలవిడిగాను. సో, అటువంటి క్రమంలోని ఇంకా గ్యాస్ అనేది వాడకం పెరిగిపోతా ఉంది. పైనుంచి వచ్చే గ్యాస్ ఏదైతే ఉందో అది తక్కువగా ఉంది. తక్కువగా ఉండడం వల్ల విపరీతమైన కష్టాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి, ఈ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఎవరైతే ఇళ్లలోని 2 గ్యాస్‌లయితే వాడుతా ఉన్నారో అంటే 2 ఈ గ్యాస్ కనెక్షన్‌లు ఉన్నాయో, ఈ 2 గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్ళందరూ కూడాను ఇమ్మీడియేట్‌గా ఒక గ్యాస్ కనెక్షన్‌ని క్యాన్సెల్ చేసుకోండి. లేని పక్షంలోని ఏ అయితే గ్యాస్ కనెక్షన్ ఉన్నాయో, ఆ గ్యాస్ కనెక్షన్‌లు అన్నీ కూడా మేము క్యాన్సెల్ చేసేస్తామని చెప్పేసి ఒక కొత్త రూల్ తీసుకొచ్చిందన్నమాట. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, మన ఇండియాలోని గ్యాస్ కొంచెం కొరతగా ఉండడం వల్ల మీరు గ్యాస్ వినియోగం అనేది ఎక్కువ చేస్తా ఉన్నారు. దానివల్ల ఎవరికైతే దొరకాలో, ఒక సిలిండర్ ఉందో వాళ్ళకి దొరకట్లేదు. దయచేసి మీరు ఒక కనెక్షన్ ఉన్న వాళ్ళకి అందుబాటులో వచ్చే విధంగా అయితే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి క్లియర్ కట్‌గా చెప్పిందన్నమాట. కరెక్టే ఆళ్ళు చెప్పింది కరెక్టే. కొంతమంది అన్నెసెసరీగా అయితే ఒకే కుటుంబంలో ఉంటారు గానీ 2 గ్యాస్ కనెక్షన్‌లుంటాయి. అన్నెసెసరీగా వాళ్ళు తెచ్చుకుంటారు. విపరీతమైన వాడకాలు వాడేస్తా ఉంటారన్నమాట. ఇప్పుడు దాని మీద నిఘా పెట్టింది. దాని మీద నిఘా పెట్టి ఏం చెప్పింది? 100% మీరు సరెండర్ చేయండి. గ్యాస్ బండ అదే విధంగా పొయ్యి కూడా సరెండర్ చేసేయండి. మీకు ఒకే కనెక్షన్ ఉండాలి. ఒకే కనెక్షన్ లేని పక్షంలో 2 కనెక్షన్ ఉంటే గనక మేము సీజ్ చేసేస్తాం. మేము మొత్తం క్యాన్సెల్ చేస్తాం అంటదన్నమాట. ఏం చెప్పిందంటే క్లియర్ కట్‌గాను ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో, ఆళ్ళతో పలంగా ఎవరైతే పిల్లలు ఉంటారో, వాళ్ళ కొడుకు, కూతురైనా గాని, లేదా ఇద్దరు కొడుకులైనా గాని పెళ్లిళ్ళు అయిపోయి ఒకే ఇంట్లో ఉంటారో, వాళ్ళ మనవలతో సహా, పెద్ద కుటుంబంతో సహా, వాళ్ళు 2 గ్యాస్ కనెక్షన్‌లు పెట్టుకొని 4 బండలు ఒకేసారి 2 బండలు తెప్పించుకుంటా ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా కట్టడి చేయడానికే ఈ రూల్ మేము తీసుకొచ్చామని చెప్పిందన్నమాట. ఇప్పుడు నేను ముందు చెప్పాను కదా! గ్యాస్ బండొచ్చి నెత్తిమీద పెట్టినట్టు పెద్ద పిడుగు వార్తని. ఆ వార్త ఇదే. ఆ పిడుగేంటంటే ఎవరికైతే 2 కనెక్షన్‌లు ఉన్నాయో వాళ్ళకి మాట ఈ పిడుగనేది. అంతేకాకుండా అంతకుముందు చాలా కఠినమైన రూల్స్ పెట్టింది. ఏదైతే మనం గ్యాస్ బుక్ చేస్తామో వెంటనే మనకి డీఏసీ నంబర్ వచ్చేసేది. ఒక 2, 3 డేస్‌లో అయితే గ్యాస్‌ని తీసుకొచ్చేవారు.
ఇప్పుడు డీఏసీ నెంబర్ రావడానికి దగ్గర దగ్గరగా ఒక 1 వీక్ పడుతుంది. 1 వీక్ మనకి 1 వీక్ అయితే మనకి డీఏసీ నెంబర్ వస్తుంది. ఆ తర్వాత డీఏసీ నెంబర్ వచ్చిన ఒక 2, 3 రోజుల తర్వాత గ్యాస్ తీసుకొస్తున్నారు. చూడండి ఎంత డిలేగా ఉందో. సో, దీనివల్ల చాలామంది ప్రజలు అవగాహన తెచ్చుకోవాలన్నమాట. ఏ విధంగా మీ గ్యాస్ అయిపోతుంది అనుకున్నప్పుడు కనీసం ఒక 15 డేస్ ముందు నుంచే మీరు ప్రాసెస్ చేయాలి. మీరు 15 డేస్ ముందు నుంచే ప్రాసెస్ చేయకపోతే గనక ఇది లేట్ అవుద్ది. ఎందుకంటే డీఏసీ రావడానికే ఒక 1 వీక్ అవుతుంది. ఎలా చూసుకున్నా కూడా 10 డేస్ పడుతుంది. మీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే గ్యాస్ ఉందో అది అయిపోద్ది. అప్పుడు మళ్ళీ మీరు అటు ఇటు పరిగెట్టాలి. ఆ పుల్లో, గిల్లో ఏదో తెచ్చుకొని పొయ్యి వెలిగించాలి. ఇప్పుడు మీరు పల్లెటూరు అయితే గనుక నడుస్తది గానీ, సిటీలో నడవదు కదా! సిటీలో ఎక్కడికెళ్తారాళ్ళు? కరెంట్ పొయ్యిలుంటాయి. కరెంట్ పొయ్యిల మీద ఎంతవరకు వాడతారు? కరెంట్ పొయ్యి మీద వాడితే విపరీతమైన బిల్లొస్తది. ఎలా చూసుకున్నా గానీ, నెలకు 2000 నుంచి 3000 వచ్చేస్తదన్నమాట. ఎందుకంటే కరెంట్ అంత ఎక్కువ లాగుద్ది కాబట్టి. సో, అందుకనే ప్రతి ఒక్కరు కూడాను ఏదైతే 2 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయో అయన్నీ కూడాను కేంద్ర ప్రభుత్వం చెప్తున్నట్టయితే ఒక కనెక్షన్ అయితే జమ చేసేయండి. అదే విధంగా ఏదైతే గ్యాస్ ఉందో ఆ గ్యాస్ అంతా కూడా పొదుపుగా వాడండి. లేని పక్షంలోని మళ్ళీ గ్యాస్ కొరత వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం 3 నెలల క్రితం అయితే చూసాం. ఎంత కొరత వచ్చిందో, ఎంత ఇబ్బందులు పడ్డామో, అసలు అది ఆలోచించుకుంటేనే మా అప్పట్లో తీవ్రమైన భయం ఏర్పడిందన్నమాట. ఇలా చూస్తా ఉండుంటే నిజంగానే మొత్తం గ్యాస్ అంతా ఆగిపోతే గనక, స్తంభించిపోతే గనక ప్రజలు ఏ విధంగా బతుకుతారనే విధంగా అయితే ప్రతి ఒక్కరు కూడాను ఆలోచించారు. విపరీతమైన భయాందోళనకు గురయ్యారన్నమాట. ఎందుకంటే ఏదైతే కరెంట్ పొయ్యి ఉందో, ఆ కరెంట్ పొయ్యి మీద ఎన్నాళ్ళు వండుకుంటారు చెప్పండి ఒకసారి? మీరు ఒక 2, 3 డేస్ కరెంట్ పొయ్యి మీద వండితే గనక నెలకి కనీసం మీకు ఒక రూ. 1000 పైనే దాటిపోద్ది. ఏది కరెంట్ బిల్లు. ఎందుకంటే అంత కరెంట్ లాగుద్ది. ఒక కరెంట్ వచ్చి కింద ఏదైతే కాయిల్ ఉంటదో కాయిల్ రెడ్‌గా హీట్‌గా అయిపోయేదాకా అది బాగా రెడ్‌గా అయిపోయేదాకా అయితే కాలాలంటే ఎంత కరెంట్ లాగుద్ది చెప్పండి ఒకసారి? ఒక బల్బ్ ఉందండి. ఆ బల్బు ఎల్ఈడీ కాబట్టి దాంట్లో వైట్ ఏదో ఫ్రేమ్ ఉంది. అది ఉంది కాబట్టి అక్కడ ఫిల్మ్ వెలిగి ఒకేసారి వెలుతురిస్తుంది. దాని మీద తక్కువ కరెంట్ అవుతుంది మనకి. కానీ ఏదైతే ఇండక్షన్ స్టవ్ ఉందో దాని లోపల కాయిల్ ఉంటది. ఆ కాయిల్ అంతా కూడాను ఐరన్ కాయిల్ మాట. ఈ ఐరన్ కాయిల్‌కి కరెంట్ ఎళ్లి ఆ ఐరన్ అంతా కూడా విపరీతంగా కాలుతది. కాలి రెడ్‌గా అయిపోద్దిమాట. ఆ రెడ్‌గా అయిన తర్వాత దాని నుంచి వచ్చే ఉష్ణోగ్రత ఏదో ఉందో అది దాని పైన పెట్టిన పాత్రకు తగలడం వల్ల మొత్తం కూర గట్ట అవ్వడం గాని, అన్నం గట్ట అవ్వడం జరుగుద్ది. దానికి అలా అవ్వాలంటే గనక ఎంత కరెంట్ లాగుతదో ఒకసారి ఆలోచించండి. సో, అందుకనే కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త రూల్ తీసుకొచ్చింది. చాలామంది వినియోగం కంటేనే సద్వినియోగం ఎక్కువ చేస్తా ఉన్నారు. దానివల్ల ఎవరికైతే దొరకాలో గ్యాస్ ఆళ్ళకి దొరకట్లేదు. వాళ్ళకి డిలే అయిపోతుంది. 10 రోజులు, 15 రోజులు డిలే అయిపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడిపోతున్నారని చెప్పేసి ఇటువంటి కొత్త రూల్ తీసుకొచ్చిందన్నమాట. ఈ కొత్త రూల్ తీసుకొని రావడంతోటి ఎవరైతే 2 డేస్ కనెక్షన్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా పరుగులు, పరుగులు పెడతా ఉన్నారు అటు ఇటు. ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఎలా జమ చేయాలి? ప్రభుత్వానికి తెలియకుండా రెండో కనెక్షన్ ఏ విధంగా మనం దాచిపెట్టాలనే విధంగా అయితే కొత్త, కొత్త ఆలోచనలు గట్టా నెతుక్కుంటా ఉన్నారు. కొత్త, కొత్త ఇల్లులు గట్టా ఎళ్లి వేరే ఇల్లుంటే ఆ ఇంట్లో పెట్టడం అయన్నీ కూడా కొత్త, కొత్త మార్గాలు వెతుక్కుంటా ఉన్నారన్నమాట. ఎందుకంటే ఎవరు కూడా జమ చేసే పరిస్థితిలో లేరు. ఎందుకంటే గ్యాస్ కనెక్షను ఒకసారి తీసుకున్న తర్వాత అసలే ఇప్పుడు కొరత. ఇప్పుడు ఇటువంటి సమయంలోని గ్యాస్ కనెక్షన్ జమ చేస్తే గనక వీళ్ళకి ఇంకా కొరత అయిపోద్ది కదా! ఇంకా ఇబ్బందులు పడతారు కదా! అందుకనే కొత్త కొత్త మార్గాలు, కొత్త కొత్త ఆలోచనలు వస్తా ఉన్నాయి వాళ్ళకు. ఎందుకంటే ఈ 2 గ్యాస్ కనెక్షన్‌లు ఏవైతే ఉన్నాయో వాటిని వేరు వేరుగా చేద్దాం అని చెప్పేసి వస్తా ఉన్నాయన్నమాట. కేంద్ర ప్రభుత్వం చెప్పిందని చెప్పేసి వీరు కనెక్షన్‌లు జమ చేసేంత పరిస్థితులు ఏమి ఉండరు నాకు తెలిసి మట్టుగా. ఎందుకంటే ప్రజలు చాలా తెలివైనోళ్ళు కొత్త మార్గాలు ఎంచుకుంటా ఉంటారు. కానీ ఏదైతే ఒకే కుటుంబంలో, ఒకే గడపలో ఉన్నారో అటువంటి వ్యక్తులనైతే ప్రభుత్వం పట్టుకుంటది. అది మాత్రం జాగ్రత్తగా చూసుకోండది. మీరేదైతే కొత్త మార్గాలు మీరు ఎంచుకుంటున్నారో అది కరెక్టే. కానీ ఒకే కుటుంబంలో ఉండి 2 కనెక్షన్‌లు ఉంటే మాత్రం మిమ్మల్ని వదలదు. 100% మిమ్మల్ని ఎంక్వైరీ చేస్తది. ఎంక్వైరీ చేసిన తర్వాత 2 కనెక్షన్‌లు ఉంటే గనక మేము మీ యొక్క 2 కనెక్షన్‌లు కూడా సీజ్ చేసే అవకాశం ఉంటది కాబట్టి, మీరు కొత్త మార్గాలు ఎంచుకుంటే గనక వేరే వేరే ఇళ్లలో ఉంటే గనక ప్రభుత్వానికి ఎటువంటి డౌట్ రాదు. ఓకే. వేరే వేరే ఇళ్లలో ఉన్నారని చెప్పి వదిలేస్తది. కానీ ఒకే ఇంట్లో ఉంటే మాత్రం 100% వదలదు. దీన్ని గుర్తుంచుకోండి. సో, చూసారు కదా! ఇటువంటి కొత్త కొత్త రూల్స్ వస్తా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం నుంచి. ఎందుకంటే ఈ చమురు నిల్వలు తక్కువ అవ్వడం, అటునుంచి వచ్చే చమురంతా కూడా చాలా తక్కువ రావడం, చాలా డిలే అవ్వడంతోటి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లోని ఇటువంటి కొత్త రూల్ తీసుకొస్తా ఉందన్నమాట. సో, దీని మీద మీకు అవగాహన ఉంటే గనక ఈ విషయం మీద మీరు ఒక కామెంట్ చేయండి. ఈ కామెంట్ ఎలా ఉండాలంటే ఎవరైతే ఈ ఎల్‌పీజీ గ్యాస్ అంతా కూడా వాడుతా ఉన్నారో అటువంటి వ్యక్తులందరూ కూడా ఒక అవగాహన వచ్చే విధంగా ఉండాలి. అదే విధంగా చాలామంది వినియోగం కంటే సద్వినియోగం ఎక్కువ చేస్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎంతో కొంత కళ్ళు తెరిచి ఈ గ్యాస్ వాడకం అనేది కొంచెం తగ్గించుకునే విధంగా, పొదుపుగా గ్యాస్ వాడుకునే విధంగా అయితే అనిపించే విధంగా అయితే మీరు కామెంట్ చేయండి. ఎంతో కొంతమందికైతే మన లాభం పొందే విధంగా ఉండాలన్నమాట. అటువంటి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. అదే విధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీరు పొందాలనుకుంటే గనక నా ఛానెల్‌ని ఎప్పటికప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే
ఇటువంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీ ముందుకు తీసుకొచ్చి మీరందరూ కూడా అవేర్‌నెస్ చేస్తాను. అందుకనే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తానన్నమాట. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.